అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని ఎంతో హెల్తీ అయిన పునుగులను ప్రిపేర్ చేసుకుని చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇలా మీరు ఒకసారి చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ చూసేయండి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు మైదా తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ గోధుమ పిండి లేదని చెప్పి మైదా వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు ఉప్మా సోజీని వేసుకోండి. బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ నూక అంటారు కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు వరకు పెరుగును వేసుకోండి. పుల్లటి పెరుగైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి వీటినన్నిటిని బాగా కలిపేసుకోండి. ఎక్కడ మనకి ఉండలేం లేకుండా ఈ పెరుగు మొత్తం అంతటి పట్టేంత వరకు కలిపేసుకోండి. ఇలా మనం కలిపేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోనే మనకి 1.5 కప్పు వరకు వాటర్ పడుతుంది. ఫస్ట్ నేను 1 కప్పు వరకు వాటర్ వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 క్యారెట్ తురుము, 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చీలు, కొత్తిమీర కొద్దిగా తురుము, అలాగే కరివేపాకు కూడా కొద్దిగా తురుములా వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత వంట సోడా అంటారు కదా, అది 1 అర స్పూన్ వరకు వేసుకుని మిగతా హాఫ్ వాటర్ అన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా వేసేసుకొని మనకి మరీ ఎక్కువ థిక్గా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను కదా, ఆయిల్లో మనకి డీప్ ఫ్రై అయినట్టుగా ఇలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పావు గంట సేపు నానబెట్టేసుకుని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీనికి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక పుట్నాల చట్నీ చేస్తున్నాను అనమాట. ఇందులోనే నేను రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకుంటున్నాను. అంటే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. అలాగే కొత్తిమీర, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర లేకపోతే ఖాళీ పుట్నాల పప్పుతో కూడా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏ పునుగులు చేసినా మనకి ఈ చట్నీనే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోని ఈ మిశ్రమం మొత్తాన్ని వేసుకొని ఇందులోనే 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి. ఇలాగా పల్చగా కలిపేసుకొని మనము పునుగులు తిన్నప్పుడు ఈ చట్నీ పల్చగా ఉండాలి కదా, సో నేను అలాగే పల్చగా చేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని తాలింపుకి అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి తాలింపుకి ఆయిల్ వేసేసుకోండి. అలాగే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇలా తాలింపు అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగులకి అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాము. పునుగుల బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా బాగా అయిపోయిందో. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకొని ఉంచేసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. చిన్న చిన్న ఉండలు కావాలంటే మనం ఇంకా తగ్గించుకొని వేసుకోవచ్చు. మాకు వద్దు అలా అనుకుంటే పెద్ద ఉండలైనా వేసుకోవచ్చు, అంటే బోండాల సైజ్ అయినా వేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది, ఈవినింగ్ అయినా మనం అలా తినచ్చు అనమాట. ఇలాగ పునుగులు అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ మన గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకొని అలాగే నేను రెండో బ్యాటర్ని కూడా అలాగే వేసేసుకొని మొత్తం అంతటిని చేసేసుకున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీ, ఆయిల్ అనేది పీల్చదండి. మీకు చూపించాను కదా స్టార్టింగ్లోనే సౌండ్ అనేది, ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఈసారి మనం మినపప్పు బియ్యం పిండితో కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.